హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం రిక్వైర్మెంట్ ఫైల్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం కన్స్ట్రైంట్ ఫైల్స్ గురించి చూద్దాం. సో మనకి జనరల్గా కన్స్ట్రైంట్ ఫైల్స్లో కన్స్ట్రైంట్స్ ఉంటాయి, అంటే రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ దేని మీద ఉంటాయి అంటే ప్యాకేజ్ వర్షన్స్ మీద ఉంటాయి. ఈ రూల్స్ ఎందుకు పెడతామంటే సపోజ్ మీకు ఒక పర్టికులర్ ప్యాకేజ్ లేటెస్ట్ వర్షన్లో డిఫెక్ట్ ఉందనుకోండి, అది ఇన్స్టాల్ అవ్వకుండా మనం ఒక రూల్ అనేది కన్స్ట్రైంట్ ఫైల్లో రాస్తాము. లేదా సపోజ్ మీకు ఒక ప్యాకేజీ లోవర్ వర్షన్ అనేది మీ ప్రాజెక్ట్కి కంపాటబుల్ కాదనుకోండి, సో ఆ పర్టికులర్ లోవర్ వర్షన్ ఇన్స్టాల్ అవ్వకుండా ఆ కన్స్ట్రైంట్ అనేది అంటే ఆ రూల్ అనేది మనం కన్స్ట్రైంట్ ఫైల్లో స్పెసిఫై చేస్తాము. సో మీకు కన్స్ట్రైంట్ ఫైల్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడేమో ప్యాకేజ్ నేము, సో మీరు ఈ వర్షన్ కన్స్ట్రైంట్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు ఫ్లాస్క్లో లేటెస్ట్ వర్షన్ అంటే 2.0 అబోవ్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. సో నేను అందుకనే 2.0 కంటే తక్కువ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నా. సేమ్ రిక్వెస్ట్ మాడ్యూల్లో కూడా 2.21 కంటే ఎక్కువ వర్షన్లో డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికంటే తక్కువ వర్షన్ ఇన్స్టాల్ చేయమని ఒక కన్స్ట్రైంట్గా పెడుతున్నా. సో ఇక్కడ నంపై అనేది 1.19 కంటే ఎక్కువ వర్షన్ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నా, ఎందుకంటే లోవర్ వర్షన్ అనేది నా ప్రాజెక్ట్కి కంపాటబుల్ కాదు. సో ఈ కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా మనం constraints.txt ఫైల్లో రాస్తాము. సో ఇది ఇంపార్టెంట్. సో మనకి ఈ కన్స్ట్రైంట్ ఫైల్ అనేది దేని మీద అప్లై చేస్తామంటే రిక్వైర్మెంట్ ఫైల్స్ మీద అప్లై చేస్తాము. సపోజ్ మనం పిప్ ఇన్స్టాల్ -r requirement.txt ఇచ్చామనుకోండి, దాంట్లో ఉన్నవి ఇన్స్టాల్ అవుతాయి. సో దాని మీద మనం కన్స్ట్రైంట్ పెట్టుకోవాలి అంటే పిప్ ఇన్స్టాల్ -r requirement.txt మళ్ళీ -c అని ఇచ్చి constraint.txt ఇస్తాం. సో అప్పుడు అదేం చేసిద్దంటే ఈ constraint.txtలో మనం చేసిన కన్స్ట్రైంట్స్ ప్రకారమే ఆ requirement.txtలో ఉన్న ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసిద్ది. సో ఈ కన్స్ట్రైంట్స్ ప్రకారం అలౌ చేసింది అనుకోండి ఇన్స్టాల్ అవుతాయి, అలౌ చేయలేదు అనుకోండి మనకి ఎర్రర్స్ వస్తాయి. సో అప్పుడు మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవాలి. సో మీకు ఎనీవే ఇది ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి ముందు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. జనరల్గా ప్రతి కంపెనీలో కూడా మీకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఎవరైనా ఎక్కువ రిటర్న్స్ రావాలని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు ఫైల్ చేసే రిక్వైర్మెంట్స్ ఎంత ఫైల్ చేయాలి ఏంటనేది వాళ్ళు requirement.txtలో పెట్టుకున్నారనుకోండి. సో ఇక్కడ మీ కంపెనీ అనేది రిక్వైర్మెంట్స్లా యాక్ట్ చేసిద్ది. సో మనకి చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే రూల్స్ చెప్తారు. సో మీరు చేసేది ఎలౌడా కాదా లీగల్గా అనే రూల్స్ చెప్తారు. సో ఇక్కడ చార్టెడ్ అకౌంట్ అనే వాళ్ళు మనకి కన్స్ట్రైంట్ ఫైల్స్గా ఉపయోగపడతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లీగల్గా ఎలౌడా కాదా అనేది చార్టెడ్ అకౌంట్ చెప్తారు. సో ఆయన చెప్పినట్టు ఫాలో అయ్యారనుకోండి ఫైన్, మీకు ప్రాబ్లమ్స్ రావు. సో ఫాలో అవ్వకుండా ఏదైనా ట్వీక్స్ చేశారనుకోండి, సో తర్వాత మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అప్లై అయ్యిద్ది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా అనేది చూపిస్తాను చూడండి. మీకు ప్రాక్టికల్గా చూపించబోయే ముందు లాస్ట్ వీడియోలో మనం requirements.in నుంచి requirements.txt ఫైల్ ఎలా జనరేట్ చేయాలో చూసాం. దాంతోపాటు మీకు requirements.txt ఫైల్లో ఉన్న ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపించాను. కొన్నిసార్లు ఏమైందంటే మీరు ఈ requirements.txt ఫైల్లో ఉన్న ప్యాకేజెస్ అన్ని యాస్టీస్గా ఇన్స్టాల్ చేసుకుంటే మీ ప్రాజెక్ట్ అనేది బ్రేక్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ ఉన్న ప్యాకేజెస్లో లేటెస్ట్ వర్షన్లో ఏమన్నా బగ్స్ ఉండొచ్చు, లేదా మీరు ఏదన్నా లోయెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఆ పర్టికులర్ ప్యాకేజీ మీ ప్రాజెక్ట్కి కంపాటబుల్ కాకపోవచ్చు. ఇలాంటి కేసెస్లో మీ సెటప్ అనేది బ్రేక్ అయ్యిద్ది. సో మీరు ప్రాజెక్ట్ని రన్ చేయలేరు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాము, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్యాకేజ్ వర్షన్స్ ఇన్స్టాల్ అవ్వకుండా ఆ పర్టిక్యులర్ రూల్స్ అనేవి మనం constraints.txt ఫైల్లో పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవటం వల్ల మనం ఎప్పుడైతే requirements.txt ఫైల్ని రన్ చేస్తామో ఏవైతే పర్టికులర్ వర్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ వర్షన్స్ ఇన్స్టాల్ చేయకుండా
ఈ కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైలు రిస్ట్రిక్ట్ చేసిద్ది, మనకి ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతాయి. సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో మనం జనరల్గా ఏం చేస్తాము, పిప్ ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇస్తే మీకేం జరిగిద్ది, రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఉన్న ప్యాకేజెస్ యాస్టీస్గా ఇన్స్టాల్ అవుతాయి. బట్ మనం కొన్ని కన్స్ట్రైంట్స్ పెట్టుకున్నాం కదా, సో దాని ప్రకారమే ఇన్స్టాల్ చేయమని చెప్పాలి కదా. అలాంటి కేసెస్లో మీరు ఆ కన్స్ట్రైంట్ ఫైల్ని కూడా పాస్ చేయాలి. అది ఎలా అంటే -c ఆ ఫైల్ నేమ్ ఇస్తాము. సో ఇక్కడ చూడండి కమాండ్ పిప్ ఇన్స్టాల్ -r ఏం స్పెసిఫై చేసిద్దంటే మీరు ఇవ్వబోయే ఫైల్ అనేది రిక్వైర్మెంట్స్ ఫైలే ఇవ్వాలని స్పెసిఫై చేసిద్ది. -c ఏం స్పెసిఫై చేసిద్దంటే మీరు ఇవ్వబోయే ఫైలు కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైలే ఇవ్వాలని స్పెసిఫై చేస్తుంది. సో మన కమాండ్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ -r రిక్వైర్మెంట్స్ ఫైలు -c కన్స్ట్రైంట్ ఫైలు. ఇప్పుడు మనకేం జరిగిద్దంటే ఈ రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ కన్స్ట్రైంట్స్ ప్రకారం ఇన్స్టలేషన్ జరిగిద్ది. ఏమన్నా అలౌ కాకపోతే మనకి ఎర్రర్స్ చూపించిద్ది, అలౌడ్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, ఏమని, కెనాట్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ 2.31.0. ఇది ఎందుకు వచ్చింది, మనకు ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయింది. దేనికి, రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీకి కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీకి. సో మనకి యూజర్ ఏమో 2.31.0 ఇన్స్టాల్ చేయమంటున్నాడు, కన్స్ట్రైంట్ ఫైల్లోనేమో దానికంటే తక్కువ వర్షన్ 2.21 కంటే తక్కువ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఈ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలి. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది, రిక్వైర్మెంట్స్ అనేది దీనికంటే తక్కువ వర్షనే ఇన్స్టాల్ చేయాలి. ఎందుకని, మనం ఇంతకుముందు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తుంటే ప్రాజెక్ట్స్కి బగ్స్ ఉండటం వల్ల మన ప్రాజెక్ట్కి ప్రాబ్లం వస్తుందని మనం ఈ కన్స్ట్రైంట్ పెట్టాం. సో మనకి ఈ కేసులో లేటెస్ట్ వర్షన్లో ఉన్న బగ్స్ రిజాల్వ్ అయినాయి. సో రిజాల్వ్ అయితే మనం ఏం చేయొచ్చు, సో దీనికంటే ఎక్కువ వర్షన్ అయినా ఇన్స్టాల్ చేసుకోమని మనం స్పెసిఫై చేయొచ్చు. ఒకవేళ రిజాల్వ్ అవ్వలేదనుకోండి, మనం ఏం చేయాలి, సో మనం రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ ఫైల్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ దానికి కన్స్ట్రైంట్స్ తగ్గట్టు రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బగ్ రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను కన్స్ట్రైంట్ అనేది కరెక్ట్ కాబట్టి దీన్ని చేంజ్ చేయను. సో దీన్ని తీసుకొచ్చి మనము ఈ రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్లో పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీనికంటే గ్రేటెస్ట్ వర్షను, దాంతోపాటు దీనికంటే తక్కువ వర్షను అయితేనే అలౌ చేయమని పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని జనరేట్ చేయాలి. సో ఇలానే చేస్తాం. జనరల్గా బగ్ రిజాల్వ్ అయితేనేమో కన్స్ట్రైంట్ ఫైల్ అప్డేట్ చేస్తాం, బగ్ రిజాల్వ్ కాకపోతే మళ్ళీ మనం రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని జనరేట్ చేయాలి. అది రూల్ కదా, లేకపోతే మీరు కన్స్ట్రైంట్ ఫైల్ని అప్డేట్ చేస్తే ఈ కేసులో మీ ప్రాజెక్ట్ బ్రేక్ అయింది, మీ సెటప్ అనేది బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, పిప్ -compile. సో నేను రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ ఇస్తున్నా. సో ఇప్పుడు మీకు మళ్ళీ కొత్త రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో జనరేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, మీరు చూడొచ్చు అప్డేటెడ్ వర్షను. సో మనకి ఈ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది డేట్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఉన్న ప్యాకేజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైలు దాంతోపాటు కన్స్ట్రైంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైలు రెండు కలిపి రన్ చేస్తామో, రన్ చేసినప్పుడు ఇన్స్టాలేషన్ అప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు క్లియర్గా ఆ ఎర్రర్ని చదివి అర్థం చేసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కన్స్ట్రైంట్ బగ్ ఫ్రీ వర్షన్ కోసం మెన్షన్ చేశారు. సో ఆ బగ్ అనేది లేటెస్ట్ వర్షన్లో ఫిక్స్ అయింది అనుకోండి, అప్పుడు మీరు కన్స్ట్రైంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి మళ్ళీ
ఆ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని కన్స్ట్రైంట్ ఫైల్ని రెండింటిని రన్ చేసుకోండి. సో ఇక్కడ ప్రాబ్లం కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ వల్ల వచ్చింది కాబట్టి కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీని అప్డేట్ చేసుకోండి. అలా కాకుండా ఇక్కడ కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీలో మెన్షన్ చేసింది కరెక్ట్ అనుకోండి, బగ్ ఇంకా ఉందనుకోండి, లేదా ఏదన్నా ఇన్కాంపాటబుల్ వర్షను కోసం మెన్షన్ చేశారనుకోండి, అది మీరు కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో మెన్షన్ చేసింది కరెక్ట్ అయితే ఆ కేసులో మీరు ఇప్పుడు మనం అప్డేట్ చేసినట్టు రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ని అప్డేట్ చేసి మళ్ళీ రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ నుంచి రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ జనరేట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ మీరు ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కన్స్ట్రైంట్ ఫైల్స్ అనేవి మనకి లార్జ్ ప్రాజెక్ట్స్లో బాగా ఉపయోగపడతాయి. సో మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సేమ్ కన్స్ట్రైంట్ ఉన్నప్పుడు అవి కన్స్ట్రైంట్ ఫైల్లో మెన్షన్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు. లేకపోతే డైరెక్ట్గా మీరు రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని రన్ చేస్తే కొన్ని ప్రాజెక్ట్స్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది మనకి కన్స్ట్రైంట్ ఫైల్స్ వల్ల యూజు. సో రియల్ టైంలో మీరు కన్స్ట్రైంట్ ఫైల్స్ని ఇలా వాడుకోవచ్చు. సో దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్గా మనం ఈ కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని రిక్వైర్మెంట్స్ డాట్ ఇన్ ఫైల్తో అసలు రన్ చేయము, అప్లై చేయము. ఓన్లీ ఈ కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్తోనే అప్లై చేస్తాము. సో ఇదండి ఈ వీడియోకి. ఈ వీడియోలో మీకు క్లియర్గా కన్స్ట్రైంట్ డాట్ టీఎక్స్టీ ఫైలు విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ దాంతోపాటు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంతో మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్ సెటప్ మొత్తం కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేశాను. మీకు లాస్ట్ 6 వీడియోస్ నుంచి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, దానికి కావాల్సిన అన్నీ కూడా క్లియర్గా కవర్ చేశాను. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ దాంతోపాటు మీ ఆఫీస్లో కొలీగ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ సెటప్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయొచ్చు, వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది. సో వీడియో నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో పైథాన్లో డీబగ్గింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.